రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల నిషేధంతో పాటు పలు అంశాలను చర్చించి ఆమోదించినట్లు మున్సిపల్ చైర్మన్ రాజు తెలిపారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్మన్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు ప్రధాన ప్రజా సమస్యలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన 52 ప్రాధాన్యత అంశాలను కౌన్సిల్ ఆమోదించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేములవాడ పట్టణంలోని ఫంక్షన్ హాళ్లలో వివిధ శుభకార్యాలలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్సిపల్ సర్వసభ సమావేశం ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కమిషనర్ గారు అధికారుల ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం చేసుకోవడం జరిగింది. 52 అంశాలపైన కూడా 52 అంశాలపై ఆమోదం కూడా చేసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణం అభివృద్ధి దృష్ట్యా వివిధ వార్డులలో సిసి రోడ్లు కానీ ఇతర మరమ్మతులు కానీ, మరి ముఖ్యంగా వచ్చే రైనీ సీజన్లో లైట్లతో కానీ, మరి అదేవిధంగా ఎక్కడైతే వివిధ గ్రామాలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి చివరిలో ఉన్న కాలనీలలో మరి ఉరం కూడా వేసి గుంతలు లేకుండా చూసుకోవడం అదొకటి. మరి అదేవిధంగా ఇంకా వేములవాడ పట్టణంలో మరి అనేక ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోయి పర్యావరణ కాలుష్యానికి ఇబ్బందుల పరిస్థితుల్లో మరి మొట్టమొదటిగా వేములవాడ పట్టణం ఉన్నటువంటి అన్ని ఫంక్షన్ హాల్లో పేపర్ ప్లేట్స్ను నిషేధించడం ఒక తీర్మానం తీసుకుని దాన్ని కూడా ఈరోజు అంశంగా తీసుకుని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి కోనకార్ప చెట్లతో కాలుష్యం మరి పర్యావరణానికి ఇబ్బంది ఉద్దేశంతో వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసేసి వాటి ప్లేస్లో పట్టణంలో ఉన్న బైపాస్ రోడ్లు కానీ పట్టణంలో డివైడర్ల మధ్యలో మరి మంచి పూల మొక్కలతో పాటు పళ్ళ మొక్కలు నిర్వహించి అదేవిధంగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కూడా ఏదైతే బైపాస్ రోడ్ చుట్టూ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇట్లా అదేవిధంగా వేములవాడ పట్టణంలో గత మున్సిపల్ బాడీలో ఉన్నప్పుడు వారు 40 లక్షల రూపాయలతో జేసీబీ కొందామని చెప్పి తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు ఆ జేసీబీని క్యాన్సిల్ చేసి మరి ఆటోలకు ప్రతి ఇంటికి చెత్తను సేకరించే దృష్ట్యా ఖచ్చితంగా ఇంకొక 4 ఆటోలు అవసరమని చెప్పి ఆటోలు దాని ప్లేస్లో ఆటోలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో చెత్తను పట్టణ ప్రజలు గమనించాల్సిన ఆవశ్యకత ఉన్నందున మరి వివిధ ప్రాంతాల్లో చెత్తను రోడ్లపై వేస్తున్నందున మరి ఒక అవగాహన కోసం ఎక్కడైతే కొన్ని హాట్స్పాట్స్ సెంటర్స్ ప్లేస్ ఉంటాయో ఆ ప్లేస్ల వద్ద చుట్టూ బైపాస్ కానీ ఇక్కడ వేములవాడ పట్టణంలో మధ్యలో కాలనీల మధ్యలో కానీ చెత్త వేయకుండా ప్లకార్డ్స్ ద్వారా వారికి ఒక విన్నపం ద్వారా తెలియజేసుకోవాలని చెప్పి ఒక 500 ప్లకార్డ్స్ కూడా చెట్టాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి నిత్యం డంప్ యార్డ్కు వెహికల్స్ వెళ్తున్న సందర్భంలో డంప్ యార్డ్ రోడ్ కొంచెం ఇబ్బంది